గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పు రావడంతో గ్రూప్ 2, 3 పై ఎలా ముందుకు వెళ్లాలని టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తోంది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో ప్రస్తుతం గ్రూప్ 2, 3 పై కన్ఫ్యూజన్ నెలకొంది. అప్పీల్కు పోయాక రివ్యూ చేయాలని కమిషన్ భావిస్తోంది. గ్రూప్ 1 సర్వీస్కు ఎంపికైన వారిలో గ్రూప్ 2, 3కి కూడా ఎంపికైన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరిస్తోంది. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్పై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. గ్రూప్ 1 పై హైకోర్టు తీర్పుతో గ్రూప్ 2, 3 పోస్టుల భర్తీపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై టీజీపీఎస్సీ ఆలోచనలు చేస్తోంది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తయ్యాకే గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకుంది. గ్రూప్ 1కు ఎంపికైన వారిలో చాలా మంది గ్రూప్ 2, 3కి కూడా సెలెక్ట్ అవుతారని, దీంతో వరుసగా గ్రూప్ 1, 2, 3 పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావించింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 వాయిదా పడడంతో గ్రూప్ 2, 3 పై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కమిషన్ ఆలోచిస్తోంది. ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ ప్రాసెస్ పూర్తి కాగానే గ్రూప్ 2, 3 రిక్రూట్మెంట్పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలని భావిస్తోంది. స్టేట్లో వరుసగా గ్రూప్ 1, 2, 3 పరీక్షలు నిర్వహించిన టీజీపీఎస్సీ ఫలితాలను కూడా అలాగే ప్రకటించింది. 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి 2024 జూన్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించగా 3.02 లక్షల మంది హాజరయ్యారు. దాంట్లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్కు 31,403 మందిని ఎంపిక చేస్తే 21,093 మంది మాత్రమే పరీక్షలకు అటెండ్ అయ్యారు. మెయిన్స్ ఫలితాలను మార్చిలో టీజీపీఎస్సీ రిలీజ్ చేసింది. ఫలితాల్లో అభ్యంతరాలపై పలువురు అభ్యర్థులు హైకోర్టులో కేసు వేశారు. దీంతో మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించకపోవడంతో గ్రూప్ 2, 3 నియామకాలపై ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై టీజీపీఎస్సీ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. నిజానికి గ్రూప్ 2, 3 ఫలితాలను మార్చిలోనే రిలీజ్ చేసినా గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కోసం ఆ రెండింటి నియామకాలను సర్కార్ ఆపేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 783 గ్రూప్ 2 పోస్టుల భర్తీకి గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో జరిగిన పరీక్షలకు 5,51,855 మంది అప్లై చేసుకోగా 2,49,964 మంది అభ్యర్థులు 4 పరీక్షలకు అటెండ్ అయ్యారు. వీరిలో 2,36,649 మందికి మార్చిలో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కమిషన్ ప్రకటించింది. ఇప్పటికే 2 విడతల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయగా తాజాగా మరోసారి 3వ విడత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయబడుతోంది. మరోవైపు రాష్ట్రంలో 1,388 పోస్టుల భర్తీకి నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరిగాయి. 5,36,400 మంది అప్లై చేయగా 2,67,921 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,49,557 మందికి మార్చి నెలలోనే ర్యాంకులు రిలీజ్ చేశారు. ఈ 2 రకాల పోస్టుల భర్తీకి గ్రూప్ 1తో లింక్ ఉండడంతో వీటిని ఆపారు. దీంతో ఈ అభ్యర్థులకు ఎదురు చూపులు తప్పడం లేదు. గ్రూప్ 1 పరీక్ష రాసిన చాలా మంది గ్రూప్ 2, 3 పరీక్షలు కూడా రాశారు. దీంతో గ్రూప్ 1 సర్వీస్కు ఎంపికైన అభ్యర్థులలో గ్రూప్ 2, 3 పరీక్షల్లో కూడా అర్హత సాధించిన వారు ఎంతమంది ఉన్నారనే వివరాలు తీస్తోంది టీజీపీఎస్సీ. ఈ 3 పరీక్షలను ఎంతమంది రాశారు, 2 పరీక్షలు ఎంతమంది రాశారు, వారిలో ఎంతమంది 2, 3 సర్వీసులకు ఎంపికయ్యారు అనే డేటాను తీసుకోవాలని కమిషన్ భావిస్తోంది. ప్రధానంగా గ్రూప్ 1లో ఎంపికైన వారిలో గ్రూప్ 2, 3కి ఎంతమంది ఎంపిక అవుతారనే వివరాలను సమీక్షించాలని టీజీపీఎస్సీ నిర్ణయించినట్టు తెలిసింది. ఒకవేళ గ్రూప్ 1ను పట్టించుకోకుండా గ్రూప్ 2, 3 నియామకాలు చేపడితే వాళ్ళు మళ్లీ గ్రూప్ 1కు ఎంపికైతే అక్కడ రిజైన్ చేసే అవకాశం ఉంది. దీంతో గ్రూప్ 2, 3లో భారీగా బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ విషయంలో టీజీపీఎస్సీ ఆచితూచి వ్యవహరిస్తోంది. ఒకవేళ గ్రూప్ 1కి ఎంపికయ్యే ఛాన్స్ ఉన్న వాళ్ళు తక్కువగా ఉంటే గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేయాలని, సంఖ్య ఎక్కువగా ఉంటే గ్రూప్ 1పై ఏదో ఒకటి తేల్చుకునే వరకు పక్కన పెట్టాలని భావిస్తోంది. దీనిపై స్పష్టత వచ్చాకే జాబ్ క్యాలెండర్ పైన నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందంటున్నారు టీజీపీఎస్సీ అధికారులు.